ఒకప్పుడు నర్మదా నది తీరంలో విశ్వనారుడు అనే శివభక్తుడు ఉండేవాడు. అతని భార్య సూక్ష్మతి శివుడికి సమానమైన ఒక కొడుకుని ఇమ్మంటుంది. దాంతో విశ్వనారుడు శివుడికి తపస్సు చేసి శివుడి అంశతో గృహపతి అనే ఒక కొడుకుని కంటాడు. కానీ గృహపతికి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు నారదుడు వీళ్ళింటికి వచ్చి గృహపతికి ఇంకో సంవత్సరంలో పిడుగు వలన అపాయం ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం విని వాళ్ళ అమ్మ భయపడుతుంటే భయపడొద్దు అమ్మ అని చెప్పి కాశీకి వెళ్లి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి 1 సంవత్సరం పాటు కఠోరంగా తపస్సు చేస్తాడు. కానీ సంవత్సరం తర్వాత శివుడికి బదులుగా ఇంద్రుడు ప్రత్యక్షమై శివుడికి బదులుగా నన్నే ధ్యానించు, నేను నీకు ఎన్నో వరాల్ని ఇస్తాను అని చెప్తాడు. దాంతో గృహపతి నీలాంటి వాళ్ళకి నేను ధ్యానం గట్రా చేయను, నేను శివుడికి మాత్రమే చేస్తాను అని చెప్తాడు. ఇంకా పిచ్చ కోపంతో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని గృహపతి మీదకి ప్రయోగిస్తాడు. అయితే అప్పుడు ఆ వజ్రాయుధానికి శివుడే అడ్డుపడి గృహపతి భక్తికి మెచ్చి తనకి అగ్ని అని నామకరణం చేసి తను ప్రతిష్ఠించిన ఆ శివలింగంలో శివుడు అగ్నీశ్వరుడు రూపంలో కొలువై ఉంటానని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పటికీ కాశీకి వెళ్తే అగ్నీశ్వర లింగాన్ని మనం చూడొచ్చు. అందరూ చెప్పండి జై అగ్నీశ్వరుడికి.